హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారమంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి యొక్క పునరుత్థాన దేవుడు మీరు మాకు ఇస్తున్నారు అయ్యా. మేము స్తుతించి ఘనపరిచి ఆరాధించి ప్రభా తండ్రి, మరి మిమ్మల్ని తండ్రి పొగిడే గొప్ప సమయం మాకు ఇస్తున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. మరి ఈ సమయంలో ముఖ్యంగా మీకు వాక్యం మేము సమర్పిస్తుండగా మమ్మల్ని అందరూ మేము మీకే సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు. ఆయన మరికొక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తమ పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి మార్చడం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టెలు కట్టి గోధుమలను వాటి కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదును అనేను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుర ప్రేమల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరు. కనుక ఈ సమయంలో మరి నన్ను మీ సిలువ తండ్రి చాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా జ్ఞానమంతా మీరు తీసివేయండి. ఈ సమయంలో ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. నన్ను ప్రభా మీ స్వాధీనం ఉంచుకునండి. ఈ సమయంలో తండ్రి మరి వాక్యం వినుటకు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నిజంగా వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని జీవించడానికి అందరినీ సిద్ధపరచండి. ఈ సమయంలో ప్రభా మరి వాక్యం ద్వారా మాట్లాడి మీరే మా జీవితాలను బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి తేటగా మరి మనం దేవుని వాక్యం చదువుకున్నాం. ఇదే వాక్యంలో నుంచి మనము ఒక మంచి వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఒక మంచి టాపిక్ నేను మీతో మాట్లాడి కోరుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపులన్నీ కూడా దేవుని వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములలో గురుగులు గోధుమలు వేరు చేయబడి కట్టబడుట అనే టాపిక్ నేను మీతో మాట్లాడి కోరుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక.
మరొకసారి అంత్య దినములలో గురుగులు గోధుమలు వేరు చేయబడి కట్టబడుట అంటున్నారు. మనము ఏ దినాల్లో జీవిస్తూ ఉన్నాం? మనం జీవించే దినాలు ఏంటివి? అంత్య దినాలు కదా. హల్లెలూయా. మనం జీవించేది చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యపరంగా ఆఖరి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆఖరి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక మరి యేసు ప్రభువు వారు చాలా సందర్భాల్లో ఉపమానాలలో దేవుని మర్మాలు బోధిస్తాడు. ఆయన ఉపమానములలో దేవుని వాక్యము ఆయన బోధిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నోరు తెరవండి. హల్లెలూయా. ఆమేన్. ఉపమానాలలో దేవుడి వాక్యమును బోధిస్తూ ఉంటాడు యేసు ప్రభువు వారు. అందులో చాలా మర్మాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆమేన్. దేవునికి మనం స్తోత్రం చెప్తే ఆ స్తోత్రం దేవునికి వినబడాలా. మనం ఆమేన్ అంటే ఆయనకి వినబడాలా. హల్లెలూయా. ఎటున్నారా? కనుక ప్రియులారా, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం కదా. ఇక్కడ మనకు కనిపించేది ఏంటిది? మనం ధ్యానించే వర్తమానం కూడా అదే. ఇక్కడ ఏం కనబడుతున్నాయంటే చూడండి, అక్కడ ఏముంది ప్రియులారా? ఒక ఉపమానం. చదవండి మరోసారి, మీరు అర్థం చేసుకోవాలా. ఎవరైనా మంచి చదువుతామండి. ఆయన మరొక ఉపమానము వారితో చెప్తూ ఉన్నాడు. ఆమేన్. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదని ఇక్కడ ఈ మాట చెప్పేది ఎవరంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఆమేన్. ఉపమానం ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ఉపమానం ఏంటిది చూడండి. ఒక పొలం గురించి చెప్తూ ఉన్నాడు. తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యము. ఆమేన్. వింటున్నారా? ఇక్కడ ఉండండి మీరు. హల్లెలూయా. మనసు పెడితేనే వాక్యం అర్థమవుతుంది. చూడండి, ఒక మనుషుని పోలినని చెప్తున్నాడు. తర్వాత ఏమైంది? మనుషులను నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. తర్వాత మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. చూడండి, ఆ పొలంలో విత్తబడింది ఏంటిదంటే ఏం విత్తబడింది? పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు విత్తబడినాయి. ఎటున్నారా? కానీ ఏమైంది? మనుషులు ఎదిరిస్తున్నప్పుడు ఏమైందట? అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన ఏది విత్తిపోయినాడు? గురుగులు విత్తిపోయినాడు అండి. తర్వాత ఇది ఆ దాసులు ఏమన్నారు? అయ్యా మరి గురుగుల విత్తనాలు ఇప్పుడే వాటిని పెరికేయాలని అడిగితే ఆయన ఏమన్నాడు? వద్దు అది పెరగని. నిజమేనా? అక్కడ మాట్లాడు చూడండి, చదవండి 27వ వచనం. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు ఆయనతో వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి. చూడండి, పొలములో మంచి విత్తనాలు విత్తాడు ఆయన. కానీ ఏమైంది? అందులో గురువులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, పిల్లారా ఇది మీ తర్వాత చదువుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంటాడు, అయ్యా మరి వాటిని పెరికివేయాలంటే వద్దు, అలాగనే ఉండేయండి. ఒక సమయం వస్తుంది, వచ్చిన తర్వాత ఎదగనియండి. ఆ సమయం వచ్చిన తర్వాత నేను నా దూతలను పంపిస్తాను. ఆ దూతలు వచ్చి ఏం చేస్తారంటే వాటిని అన్నిటిని కూడా పెరికేస్తారు, తీసేస్తారు, కట్టలు కడతారు. తర్వాత కట్టలు కట్టబడిన తర్వాత
ఆ కట్టలు ఎక్కడికి పోతాయో అక్కడికి పోతాయి. ఆ కట్ట ఎక్కడికి పోవాలో అక్కడికి మాత్రమే పోతుంది. అర్థమవుతుందా? వింటున్నారా? అవన్నీ ఇప్పుడైతే వాటిని పెరికి వేయకండి, సమయం వస్తుంది ఎప్పటిదాకా ఆగమన్నాడు ఆయన. ఎవరు ఆగమన్నారు? మంచి విత్తనం విత్తినవాడు. మంచి విత్తనం విత్తినవాడు ఆగమన్నాడు. ఇప్పుడు పెరికి వేయద్దు. దాసులు అన్నారు, అయ్యా మేము పెరికేస్తామన్నారు. ఆయన వద్దన్నాడు. అంటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు గమనించండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, దీని గురించి ఇక్కడ యేసు ప్రభువు వారు అంటారు చూడండి. మనం కింద చూడవచ్చు. మనం కింద వాళ్ళకి అర్థం కాలేదు ఆ విషయాలు. అప్పుడు యేసు ప్రభువు కిందకు మాట్లాడారు చూడండి. ఇదే అధ్యాయంలో 36వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన జనసమూహంలోను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పొలములోని గురుగులను గూర్చి ఉపమాన భావము. చూడండి, శిష్యులకు అర్థం కాలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే వాళ్ళు అడిగినారు, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు అడిగి, అయ్యా మాకు ఈ గురుగుల ఉపమానం అర్థం కావట్లేదు అని ఆయన అడుగుతూ ఉన్నారు. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి. యేసు ప్రభు వారు చెప్తారు, వివరిస్తారు. వాక్యం వివరిస్తుంది మనకి. ఆమేన్, ఆమేన్. చూడండి, వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు అది అర్థం కాలేదు అని శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అడిగినప్పుడు ఆయన వారు చెప్తున్నాడు. జనసమూహాలందరినీ పంపించేసి ఏమంటున్నాడో చూడండి. 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి పంపివేసి ఆయన దగ్గరకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని అడిగిండు. అందుకు ఆయన ఇట్లా అన్నాడు. ఇప్పుడు వినండి, ఏంటిది ఉపమాన భావం ఏంటిదని యేసు ప్రభు వారిని అడిగితే యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమన్నారు? ఇప్పుడు చూడండి, మంచిన విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. తర్వాత పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఆమేన్. తర్వాత గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఏంటిది? ఎండింగ్ అంటే చివరి కాలమే. ఆమేన్. యుగ సమాప్తి అంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం యుగ సమాప్తిలో ఉన్నాం. ఆమేన్. మరో మాటలో బైబిల్ ముగింపులో మనం అంటూ ఉన్నాం. యుగ సమాప్తిలోనే మనం ఉన్నాం. ఇంకో యుగాలు లేవు, ఇంకో కాలాలు మనకు లేవు. యేసు ప్రభువు చెప్పిన మాట ఎప్పుడు చెప్పాడు? ఆయన ఎప్పుడో చెప్పాడు. అది ఈ కాలానికి సంబంధించిన మాట మాట్లాడుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన అంత్యకాలం గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఆ కాలంలో ఈ కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఇదే యుగ సమాప్తి. నిజమేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? అది ఎప్పుడు జరుగుతుందో చూడండి. వాటిని విత్తిన వాడేవాడు, గురువు విత్తిన వాడేవాడు అపవాది. నిజమేనా? దుష్టుని సంబంధి. తర్వాత కోత కోయువారు దేవదూతలు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోత కోయువారు దేవదూతలు. ఆమేన్. కోత కోసిన వాళ్ళు అందరు కాదు కోసేది. ఎవరు కోయాలి? దేవుడు ఏర్పాటు చేసిన దూత. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇటు చూడండి, బైబిల్ చూడమన్నప్పుడు బైబిల్ చూద్దాం. తర్వాత వాక్యము మనతో ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆమేన్. హల్లెలూయా. కోత కోయువారు
కోత కోయవారు దేవదూతలు. ఆమేన్, ఆమేన్. దేవదూతలు, మరో మాటలో వర్తమానికులు. ఆమేన్. 7 వర్తమానికులు ఉన్నారు మనకి. మొదటి సంఘకాలం ఉన్నది, రెండవ సంఘకాలం ఉన్నది, మూడవ సంఘకాలం ఉన్నది, 4వ సంఘకాలం ఉన్నది, 5వ సంఘకాలం ఉన్నది, 6వ సంఘకాలం ఉన్నది, 7వ సంఘకాలం ఉన్నది. దేవదూతలు చూడండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు. దూత అంటే పంపబడిన వాడు. నిజమేనా? నిజమేనా? దూత అంటే వర్తమానికుడే కదా. ప్రతి కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ కాలంలో కూడా చూడండి దేవుని ప్రజలు ఉన్నారు, ప్రతి కాలంలో కూడా ఉన్నారు. కానీ ఆఖరి చూడండి, ఆఖరి కాలంలో మాత్రం ఏం చేస్తున్నారు? ఆ ముగింపు దాకా ఆగనియండి అన్నాడు ఆయన. యేసుప్రభువు చెప్పలేదా? చెప్పినాడా లేదా? ఏమన్నాడు ఆయన? అప్పుడే పెరికి వేయాలంటే వాళ్ళు ఆయన ఏమన్నాడు? చివరి కాలంలో ఎదగనియండి, ఆఖరి కాలంలో వాటిని అన్ని కూడా పెరికి వేయబడతాయి, అప్పుడు కట్టలు కట్టబడతాయి. ఆమేన్, హల్లెలూయా. గాక. ప్రియులారా చూడండి, గురుగులు అంటే గోధుమలు కాదు, మనకు తెలుసు కదా. గురుగులు వేరు, గోధుమలు వేరు. ఆమేన్. గోధుమలు వేరు, గురుగులు వేరు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రకృతి సిద్ధంగా చెప్తున్నాడు ఆయన, ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు యేసుప్రభువు వారు. ఉపమానములో మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం అక్కడ మనకు కనబడుతుంది, దేవుని మాట మనకు కనబడుతుంది. దేవుని వాక్యం ఉపమానిక మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి సిద్ధమైంది, ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉన్నది. ఆత్మ సంబంధంగా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను గమనించండి. ఒక వర్తమానంలో ప్రవక్త ఉంటాడు చూడండి, ఏకత్వం అనే మెసేజ్లో దేవుని ప్రవక్త ఉంటాడు. భూమి నలుమూలల నుండి, ప్రపంచం నలుమూలల నుండి దేవుడు తాను ఎన్నుకొనిన వారిని సమకూరుస్తున్నాడు. ఎక్కడి నుండి? భూమి నలుమూలల నుండి. అక్కడి నుంచి దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. వారిని సమకూర్చుటకు దేవదూతలను ఆయన పంపుతున్నాడు. ఆమేన్. సమకూర్చేదానికి అర్థమవుతుందా? దేవదూతలు ఆయన పంపించి దేనికోసము? గ్యాదర్ చేసేదానికే, సమకూర్చేదానికే. ఈ దేవదూతలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవైపు కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడైతే గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వారు సమకూరుస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రవక్తకు మాట అంటారు, పిల్లరా, దేవుని వాక్యము వినేవాడట మౌనంగా ఉండడండి, ఎగిరినట్టు ఆమేన్ ఆమేన్ అని చెప్తాడు. ఎందుకంటే వారి లోపల ఆత్మ ఉన్నది. అంటే వారు ఎగిరెగిరి గంతులు వేసి ఆమేన్ అని చెప్తారు. ఇది మన దగ్గర లేదు. హల్లెలూయా. గురుగులు, గోధుమల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. భూమి నలుమూలలో వాళ్ళు ఉన్నారు, కానీ వారిని దేవుని దూతలు ఏం చేస్తున్నారు? వారిని ఏం చేస్తున్నారు? గ్యాదర్ చేస్తున్నారు, సమకూరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. సమకూర్చబడిన తర్వాత వాటిని వేరు చేస్తున్నారు. ఆమేన్. మొట్టమొదట ఏం చేయబడుతున్నాయి? సమకూర్చబడుతున్నాయి. సమకూర్చిన తర్వాత ఇది ఏమై ఉన్నది, ఇదేమై ఉన్నది, ఇది గురుగునా, ఇది గోధుమనా? గోధుమలన్నీ ఒకవైపు, గురుగులన్నీ ఒకవైపు. అంటున్నారా? ఆమేన్. గురుగులన్నీ ఒకవైపు, గోధుమలన్నీ ఒకవైపు కట్టలు కట్టబడుతూ ఉన్నాయి. నిజమేనా? అంటున్నారా? హల్లెలూయా. ఈ కోతకాలం, అందుకనే ఇప్పుడు జరిగేదంతా కూడా కోతకాలమే. ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఆఖరి కాలంలో ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి? కట్టలు కట్టబడుతూ ఉన్నాయి. ఆమేన్. ఏ కట్ట? గురువుల కట్ట ఒకవైపు, ఆమేన్, గోధుమల కట్ట ఒకవైపు, 2 కట్టలు. ఈ కట్టలు ఎక్కడికి వెళ్తాయి? చూడండి, ఇక్కడ ఏముంది చదవండి, అదే మనం చదువుదాం. లాస్ట్లో ఆయన చెప్తున్నాడు చూడండి, 13వ అధ్యాయంలో
చూడండి 39 వచనం, 39 వచనం చదవండి. కోత కోయని వారి దేవదూతలు చదవండి. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా? యుగ సమాప్తి యందు జరుగుతుంది. ఆమేన్. ముందున్నారు మీకు ఆమేన్ రావట్లేదు, హల్లెలూయా రావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉండకండి. ఎవరిని పంపించాడు దేవుడు? కోత కోసడానికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? ఎవరిని? ఇక్కడ ఉన్నారా మీరు? దేవుడు పంపించి దూతలను పంపించాడు. దేవదూతలను పంపించాడు. ఎందుకోసము? కోత కోసడానికి. ఆమేన్. చూడండి, ఈ కోత కోసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? భూమి నలుమూలల నుండి స్టార్ట్ చేస్తారట. అర్థం చేసుకున్నారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్ చెప్తున్నారు. చూడండి, కోత కోరవాయ దేవదూతలు, తర్వాత గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును అని వాక్యం చెప్తుంది. 41 వచనము, మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేస్తారు. ఎవరు? దూతలు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాటిని సెపరేట్ చేయడం, వాటిని గ్యాదర్ చేయడం, గుంపుగా అన్ని ఒక దగ్గరికి చేసిన తర్వాత వేరుగా చేయడం. ఏది ఏమైంది, ఇది ఎట్టుపోతుంది అని ఆ కట్టలు కట్టించి అటు పంపించడం. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇంతకీ ఇది ఉపమానంగా చెప్తూ ఉన్నాడు. ఆ గోధుమలు, గురుగులు అని కట్టలు అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మామూలుగా గోధుమల చెట్టు ఉంటుంది, గోధుమ గింజ ఉంటుంది కదా, గోధుమలు మొలుస్తాయి, తర్వాత గోధుమలు ఉది కట్టబడతాయి, గురుగులు కూడా ఉంటాయి, అవి కట్టబడతాయి, పోస్తాయి. అవే కావస్తాయని మనం అనుకుంటున్నాం. అంతేనా అనుకునేది? గమనించండి, ఇది ప్రకృతి సిద్ధమని చెప్తున్నాడు. ప్రకృతి సిద్ధమైంది ఆత్మ సంబంధమైన దానికి మాదిరి. మీకు తెలుసా, యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు గోధుమై ఉన్నాడు. ఆమేన్. గోధుమ గింజ సావనీయడలా అని బైబిల్లో ఉంది. నిజమేనా? అవునండి. ఇప్పుడు గోధుమ విత్తనం పెడితే గోధుమని మొలుస్తుంది కదా, నిజమేనా? ఆ గోధుమ విత్తనము కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా గోధుమలే. సంఘములో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి అంటున్నారా? అక్కడనేమో ప్రకృతి గురించి ఆయన చెప్తున్నాడు. ఇది ప్రపంచంలో దేవుని ప్రజలు, అందులో 2 రకాలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఆమేన్. వింటున్నారా? కనుక దేవుని బిడ్డలను మీరు అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, పిచ్చి చెట్లు, తర్వాత పనికిరాని వాటిని ఏమంటారంటే కలుపు మొక్కలు ఏం చేస్తారు? అందరూ కూడా వాటిని అన్నిటి కూడా పెరికేస్తారు, పక్కన పెడతారు. ఇవే గురుగులు, అవి పనికిరావు. కానీ వీటితోటి ఎదుగుతున్నాయి, మొలుస్తున్నాయి. అందుకని వాళ్ళ మొట్టమొదటిలో అన్నారు, అయ్యా మేము పెరికివేయాలా అంటే ఆయన అన్నాడు, ఉండనియండి, సమయం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా గురుగులు ఉన్నాయి. మీకు తెలుసా? గోధుమలతో కలుస్తాయి, ఎదుగుతున్నాయి. మేము సమానంగానే ఉన్నాం అని గురుగులు అనుకుంటాయి.
కానీ గురుగులు ఏంటియో గోధుమలు ఏంటిదో ఆయనకు తెలుసు. ఆమేన్. గోధుమ ఎటు వెళ్ళాలో ఆయనకు తెలుసు, గురుగులు ఎటు వెళ్ళాలో ఆయనకు తెలుసు. మేము గోధుమని మురిసిపోవడం కాదు. గోధుమలు స్తోత్రం చెప్తాయి, గురుగులు స్తోత్రం చెప్తాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక వర్తమానంలో విన్నాం. అక్కడ ఏం చెప్పబడిందంటే దేవుడు తన వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు అందరి మీద కురిపిస్తాడని. గోధుమల మీద కురిపిస్తాడు, గురుగుల మీద కురిపిస్తాడు, మంచి చెట్ల మీద కురిపిస్తాడు, పిచ్చి చెట్ల మీద కురిపిస్తాడు, కలుపు మొక్కల మీద కురిపిస్తాడు, అన్నిటి మీద కురిపిస్తాడు. కానీ ఆ ఫలము అనేది చివరికి తెలియచేయబడుతుంది. అవేమై ఉన్నాయో ఆ ఫలము తెలియబడుతుంది. అవే చెట్టు దాన్ని బట్టి ఫలం అనేది చివరికి తెలియచేయబడుతుంది. అదే వర్తమానంలో మనం విన్నాం, మీ ఫలములే మీరేమై ఉన్నారో తెలియజేస్తుందని చెప్పబడ్డాడు. మీరేమై ఉన్నారో మీ ఫలాలు తెలియజేస్తా చెప్పబడింది. అదొక వర్తమానంలో. హల్లెలూయా. ఈ సమయంలో దానికి రిలేటెడ్ మెసేజే. ఎందుకంటే ఇది కూడా చూడండి విత్తనమే. ఎందుకంటే మంచి విత్తనాలను విత్తనవాడు ఉన్నాడు, కానీ చెడ్డ విత్తనాలను విత్తనవాడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు కనబడుతున్నారు. గురుగులు చూడండి. కానీ ఎంతకాలం ఉన్న సమయం వస్తుంది ప్రియులారా, అప్పటికేమవుతుందంటే గురువులు అనుకుంటాయి మేము భక్తులమే కదా అనుకుంటాయి గురువులు, మేము మంచిగానే ఉన్నాము కదా అని గురువులు అనుకుంటాయి. కానీ నువ్వు గురుగా గోధుమ అనేది ఒక దినాన తేల్చివేయబడుతుంది. ఆమేన్. నీ జీవితము క్లియర్గా చెప్తుందండి నువ్వు గురుగా గోధుమ అనేది. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏముందంటే దీన్ని అపవాది గురుగులు విత్తినట్టుగా ఇక్కడ చెప్తాను చూడండి. 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది కదా, ఇవి గురుగులు. ఆమేన్. చూడండి ప్రియులారా, గురుగులు అనేటివి అపవాది వాటిని విత్తినట్టుగా వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఈ శాఖలు అనేటివి మన ప్రపంచంలో కనబడుతున్నాయి. శాఖలు అనేటివి వాస్తవంగా దేవుడు పెట్టినవి కాదు. శాఖలు అంటే డినామినేషన్స్ కదా. ఈ పెంతెకోస్తు కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, తర్వాత క్యాథలిక్ కావచ్చు, ఇంకేమున్నాయి, ప్రెస్బిటేరియన్ కావచ్చు. ప్రపంచంలో చాలా చాలా లెక్కలేని శాఖలు వెలువడతాయి, రోజు రోజుకు శాఖ. ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఏమంటారు, మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం అంటారు కదా. మేము దేవుణ్ణి కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మంచి మంచి సంగీతం మాకుంది, మేము వాక్యం వింటున్నాం అని వాళ్ళు అంటారు. కానీ చూడండి, నువ్వు పాటలు పాడినంత మాత్రాన నువ్వు భక్తునివి కాదు, దేవునికి ఇష్టమైన వానివి కాదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పినంత మాత్రాన నీ స్తోత్రం దేవుడు వినడు కదా. గురువు స్తోత్రం చెప్తుంది, గోధుమ స్తోత్రం చెప్తుంది. గురువు సంతోషపడుతుంది, గోధుమ సంతోషపడుతుంది. కానీ ఈ స్తోత్రం అనేది ఎవరిది దేవుడికి వినబడుతుంది? గోధుమది మాత్రమే వినబడుతుంది. ఆమేన్. గోధుమలోది మాత్రమే దేవుడికి వినబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అది తన జాతి, గోధుమ జాతిది గోధుమ దగ్గరికే వస్తుంది. చూడండి, గురుగులది కాదంటే. కానీ గురుగులు ఎటువంటి ఉంటాయి తెలుసా? గురుగులు మోసపుస్తాడు. ఎందుకంటే గోధుమ కంటే మంచిగా ఉన్నట్టుగా మోసం చేస్తాయి ఈ గురుగులు. అర్థమవుతుందా? ఆమేన్. మేమే గోధుమలు ఉన్నట్టుగా వాటికంటే ఎక్కువ మెరుస్తూ ఉంటాయి, తలతలలాడుతుంటాయి. లేకపోతే మంచి జీవితం మాకే ఉన్నది, మేమే సంఘములు గొప్పవాళ్ళం, మేమే పరిశుద్ధులము, మమ్మల్ని చూడండి అన్నట్టుగా అవి ఉంటాయి ఆ గురుగులు అనేటివి. గోధుమలము దేవుడు మాట ప్రకారం నడుస్తూ జీవిస్తూనే ఉంటాయి. పెద్ద బాగా మెరుసుకుంటా చూడండి అని చెప్పవు. నేనే గోధుమ అని చెప్పుకుంటా పోదు. గురువు మాత్రం చెప్తుంది, గురువు చెప్పుకుంటూ పోతుంది. లేదు కానీ లేదు ఉన్నట్టే చెప్పుకుంటూ పోతుంది. చూడండి, లేదు కానీ చెప్పుకుంటూ పోవడమే. నిజంగా జీవించడం పరిశుద్ధం చెప్పుకోడండి కదా. నిజంగా జీవించడం నా జీవితం దేవుడు చూస్తాడు. ఆమేన్. వింటున్నారా? కానీ సరిగా జీవించడానికి అన్ని ఆలోచనలు వస్తాయి.
అన్నీ వస్తాయి, పరికరాన్ని ఆలోచనలు వస్తాయి, అన్నీ కలుపుతాడు. నిజమైనడు అట్లా ఉంటాడండి. గోధుమ ఎప్పుడు గోధుమ లెక్కనే ఉంటుంది. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారు గమనించండి. కనుక ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు ఏం చేస్తున్నాడంటే దూతలను నేను పంపుతున్నాను. దూతలు వచ్చి అవన్నీ కూడా ఏం చేస్తాయి? సెపరేట్ చేస్తాయి. ఒక సమయం వస్తుంది, వేరు చేస్తాయి. చేసిన తర్వాత వాటిని కట్టలుగా చేస్తాయి. ఆ కట్టలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తాయి కదా. గోధుమలు ఎక్కడికి వెళ్తాయి? చూడండి, ఇక్కడ ఉంది వాక్యంలో. గోధుమలు ఎక్కడికి వెళ్తాయంటే చూడండి, గోధుమలు ఎక్కడికి వెళ్తాయి అంటే గోధుమల దగ్గరికి వెళ్తాయి, అంటే కొట్టులోకి వెళ్తాయి. మరొక మాటలో ఒక వర్తమానం పోగుతుంటాడు, గోధుమలు దేవుని రాజ్యంకి వెళ్తాయి. ఆమేన్. హల్లెలూయా. గోధుమలు దేవుని రాజ్యంలోకి వెళ్తాయి. మరి గురుగులు ఎక్కడికి వెళ్తాయి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే కాదు. అది చూడండి, అపవాది కదా, వాటిని విత్తిన దేవుడు. అపవాది వానితో రహితపడింది ఏంటిదంటే అది అపవాది సంబంధులే వాళ్ళు కదా. వాళ్ళు వాక్యం నమ్మరు, వర్తమానం నమ్మరు. ఈ కాలంలో ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. వాక్యం నమ్మరు, వాక్య ప్రకారంగా జీవించరు. చూడండి, తప్పంటారు, సరైనది కాదంటారు. అవన్నీ గురువులే. ఆమేన్. చూడండి, అవి కట్టలు కట్టబెడుతున్నాయి. కట్టలు కట్టబడ్డాయి. దాదాపు ప్రపంచంలో WCC అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు తెలుసా? WCC అంటే దాన్ని ఏమన్నారు? వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, అంటే ప్రపంచ సంఘ సమాఖ్య అనేది ఏర్పాటు చేయబడింది. వారందరూ ఐక్యమైపోయినారు. అవన్నీ ఒకటైపోయినాయి. ఒకటైపోయినది అర్థమైంది. ఒక కట్ట అయిపోయింది. దాని అండర్లో అన్నీ నడుస్తాయి. కానీ గోధుమలు అనేటివి ఎవరి అండర్లో లేవండి, అవి దేవుని అండర్లో ఉన్నాయి. ఆమేన్. అది కేవలము దేవుని వాక్య ప్రకారంగానే నడుస్తాయి. అది వాక్యమనే పట్టుకుంటాయి. వాక్యమే అసలు గోధుమనే వాక్యమై ఉన్నది. మీరు చూడండి, అప్పుడప్పుడు వర్తమానంలో పుస్తకాలలో చూస్తారు, ఒకవైపు గోధుమల చెట్టు కనబడతాయి. నిజమేనా? గోధుమల చెట్లు కనబడుతుందా లేదా? అది దాని సాదృశ్యం ఏంటిది? మనము గోధుమలై ఉన్నాం. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే మనం దేవునింటికి వెళ్తాం. గ్యారంటీ మనము కలిగి ఉండాలా. గోధుమలాగా జీవించాలా. ఆ గ్యారంటీ మనకు రావాలా. గ్యారంటీగా చెప్పబడే స్థాయికి మనం రావాలా. ఏమని? నేను దేవుని ఇంటికి వెళ్తానని చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం మనకు రావాలా. అట్లా మనం జీవించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలను వినండి. తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము అనే ఒక వర్తమానం ఉంది ప్రియులారా. ఆ వర్తమానంలో దేవుని ప్రవక్త మాట చెప్తారో చూడండి. క్రీస్తులో నీవు పదిలముగా ఉన్నావని నువ్వు ఎరిగి ఉండాలంటే నీకు ఏకైక మార్గం ఏదంటే నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నట్టుగా నువ్వు జీవించాలా. దేవుడు నేను ఎన్నుకున్నాడు అనే నమ్మకంతో దేవుని కోసం జీవించాలా. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పడుకున్నాడు, ఎన్నుకున్నాడు అంటే దేవుడిలో నువ్వు భాగమై ఉన్నావు, మరి మాటలో గోధుమై ఉన్నావు. కనుక ఆయన వల్ల నువ్వు జీవిస్తావు అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. అది నువ్వు ఎరగాలంటే, తెలుసుకోవాలంటే క్రీస్తులో నీవు పదిలంగా ఉన్నావని నీకు నమ్మకం రావాలి. మీకు అర్థమవుతుందా? పదిలంగా అంటే నీ జాగ్రత్త, నువ్వు ఉన్నట్టుగా నీకు ధైర్యం వస్తుంది. నేను పదిలంగా ఉన్నాను, సరిగ్గా ఉన్నాను, నేను తప్పులు లేకుండా నేను ఉన్నాననే ధైర్యము నీకు రావాలా. ఆమేన్. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. క్రీస్తులో నేను ఉన్నానే ధైర్యము, ఒక పదిలంగా ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను, నిజంగానే నేను గోధుమై ఉన్నాను, నా దేవుడు గోధుమై ఉన్నాడు, నేను కూడా అదే అయి ఉన్నాను, ఆయనలో నేనున్నా ఆయన చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, అదే విత్తనము నాది. ఆమేన్. ఇదన్నీ నువ్వు చెప్పగలిగినట్టుగా నీ జీవితం ఉండాలా.
ఎందుకంటే అది నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని నమ్మకం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు కనుకనే నువ్వు గోధుమగా జీవిస్తూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని యేసు ప్రభువు ఒక మాట అన్నారు పిల్లరా. ఏమన్నారు తెలుసా? నిజంగా దేవుని అనుగ్రహంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆకర్షించబడతారు. దేవుని వాక్యం ద్వారా ఆకర్షించబడి చివరికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయన మాటను గ్రహించి అర్థం చేసుకొని ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ వారే ఆయన మాటగా మారుతారు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వస్తారు, ఆయనతో ఆకర్షించబడతారు, ఆయన మాట వింటారు. చూడండి, ఆయన మాట కలిగి ఉంటారు, మాట ప్రకారం జీవిస్తారు, వారే మాటగా జీవిస్తారు, వారి మాటలు వాక్యంగా మారుతారు. చూడండి, అంటే ఇటువంటి జీవితం కలిగి ఉన్నారంటే వీరు ఏమై ఉంటారు? వీరు గోధుమలై ఉంటారు. ఆమేన్. వీరు ఎప్పుడు ఏర్పాటు చేయబడినారని నమ్ముతారు. మీ నమ్మకమే నిన్ను బయలుపరుస్తుంది. ఆమేన్. మీరు నమ్ముతున్నారు నిజంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నువ్వు నమ్మితే నిజంగా ఏర్పరచుకున్న జీవితం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడండి. దేనికి ఎట్లా ఏర్పరచుకున్నాడు? ఆయన గురుగుగా కాదు, గోధుమగా ఏర్పాటు చేసుకున్నాడు. గోధుమగా ఏర్పాటు చేసుకుంటే అది యేసు ప్రభువే అయి ఉన్నాడు గోధుమ అనేది. మరి నువ్వెట్లా ఉండాలి? యేసు ప్రభు వల్ల జీవించాలి. అదే గోధుమ జాతి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే నువ్వు లోకం చేత ఆకర్షించబడలే, ఒక వ్యక్తి చేత ఆకర్షించబడలేదు, ఒక చదువుకు నువ్వు ఆకర్షించబడలే, ఒక ధనానికి నువ్వు ఆకర్షించబడలే, ఒక సినిమాకి ఆకర్షించబడలే, ఒక సినిమా యాక్టర్ ద్వారా నువ్వు ఆకర్షించబడలేదు, లేకపోతే ఒక పొలిటికల్ యాక్టర్ ఒక ఆయన నిన్ను ఆకర్షించలేదు. ఏది నిన్ను ఆకర్షించలేదు, దేవుని వాక్యమే నిన్ను ఆకర్షించింది. నువ్వు దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డావు. చూడండి, దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డావు. చివరికి నీ జీవితము దేవుని వలనే మారుతుంది. అప్పుడు నువ్వు గోధుమ జాతి అవుతావు. చూడండి, అందుకనే ఇవన్నీ సెపరేట్ చేయబడుతున్నాయి. గోధుమలకు వైపు, గురువులకు వైపు. ఈ గోధుమలు ఎక్కడికి పోతాయి? కొట్టులోకి పోతాయి. మరో మాటలో యేసు ప్రభు దగ్గరికి వెళ్తాయి అవి. ఆయన ఎక్కడుంటే గోధుమలు అక్కడే ఉంటాయి. ఆమేన్. గురువులు వెళ్ళవు. గురువులందరికీ వెళ్ళవండి, గురువులందరికీ వెళ్ళవు. చూడండి, గురువులు అంటే ఏంటిదంటే కాకున్నా అయినట్టు జీవిస్తారు కదా. యాక్చువల్గా గురుగు అనేది అది గోధుమ కాదు, కానీ గోధుమలాగా యాక్ట్ చేస్తుంది. నా మాట అర్థమవుతుందా? ఆమేన్. అర్థమవుతుందా? గోధుమ కాదు కానీ గోధుమలాగా కనబడుతుంది. ఎప్పుడు మీరు గమనించండి, మీరు కనబడితే జీవితం జీవించకండి, కనబడతామని అనుకోకండి. దేవుని కనబడేటోళ్ళు అవసరం లేదు, జీవించేటోళ్ళే కావాలా. దేవునికి కనబడేటోళ్ళు అవసరం లేదు. ఓ పరిశుద్ధులని మేము కనబడతాం కానీ పరిశుద్ధులుగా జీవించము అనే వాళ్ళు అవసరం లేదు. కానీ కనబడేటోళ్ళుగా కానీ దేవునికి కావాలి, జీవించేటోళ్ళే కావాలా. ఆమేన్. భక్తులాగా మేము అని మీరు చూపెట్టకండి. ఈ భక్తి దేవునికి అవసరం లేదు. భక్తి కావాలి, దాంతోపాటు శక్తి కావాలా. అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా ఉంటారని బైబిల్ చెప్తుంది? వారు పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ దాని శక్తిని వారు ఆశ్రయించరు. ఇటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. ఎవరైతే భక్తులుగా చూపెడతారో, భక్తులో మేము ఉన్నాం చూడండి అని వారు చెప్పుకుంటారో అటువంటి వారు అవసరం లేదు. కానీ భక్తి ప్లస్ శక్తి కలిగి ఉండాలా. దేవుని వాక్యం కలిగి ఉండాలి. ఆ కాలం వర్తమానం కలిగి ఉండాలి. వర్తమానంతో వారు జీవించాలి. వారి లోపల దేవుని వాక్యం ఉండాలి, వర్తమానం ఉండాలి, ఆ గడియకు సంబంధించిన వాక్యం ఉండాలి. చూడండి, అప్పుడు వారు గోధుమలాగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా గమనించండి.
దైవ శాస్త్రము భౌతిక రాజ్యము అనే మెసేజ్లో ఒక మాట మనం విందాం. జాగ్రత్త వినండి, మనసు పెట్టండి. మీరు గోధుమ గింజను భూమిలో నాటండి. నాటిన తర్వాత చూడండి, అది ఏం చేస్తుందంటే వేరే చెట్టు రాదు. గోధుమ గింజను మీరు నాటినట్లయితే గోధుమ గింజ అనేది కాస్తుంది. ఆమేన్. సరే, దాని చుట్టూ గురువులు ఉండవచ్చు, అయినప్పటికీ దాని చుట్టూ ఎన్ని గురుగులు ఉన్నా పర్వాలేదు, అది గోధుమగానే ఉంటుంది. ఈ మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యము కలిగిన దేవుని బిడ్డవైతే, వర్తమానం కలిగిన దేవుని బిడ్డవైతే, యేసుక్రీస్తు నామములో నూతన జన్మ కలిగి పొందుతున్న బిడ్డవైతే, నీ చుట్టూ 1000 మంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు, లేకపోతే లోకంలో గొప్పవాళ్ళు, లోక పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు 1000 మందిని చుట్టూ ఉండవచ్చు. అయినప్పటికీ నువ్వేమై ఉన్నావు? అవి అన్ని గురుగులైనా కానీ ఏమైనా కానీ నువ్వైతే గోధుమగానే ఉంటావు. నీ చుట్టూ 1000 మంది గురువులు ఉన్నా పర్వాలేదు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే నాటబడి ఉన్నది గోధుమ కనుక జీవితము గోధుమలాగానే ఉంటుందండి కదా. ఏ విత్తనం అయితే నాటబడుతుందో అదే చెట్టు మొలుస్తుంది. నిజమేనా? మీరు మామూలుగా భూమి తవ్వి ఒక గింజ వేయండి, విత్తనం వేయండి, అది ఏది మొలుస్తుంది? మీరు గోధుమ విత్తనం విత్తండి, వేయండి, గోధుమ చెట్టు మొలుస్తుంది. నిజమేనా? వాక్యమైన విత్తనం నాటండి, వాక్యమైన చెట్టు మొలుస్తుంది. ఆమేన్. దేవుడు వాక్యమైన విత్తనమే ప్రతి ఒక్కరిలో నాటినాడు ఆయన. నీలో వాక్యమైన విత్తనం నాటబడితే ఏది మొలుస్తుంది? వాక్యమైన చెట్టే మొలుస్తుంది. గోధుమ అనేది వాక్యానికి సంబంధించింది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే చుట్టూ ఎన్ని గురుగులు ఉన్నా పర్వాలేదు, ఆ గురుగులను ఊరిస్తాయి. ఆ గురుగులు ఏం చేస్తాయంటే, చూడు మాల్వేలో ఉండు, మేము అట్రాక్షన్గా ఉన్నాం, లోకం మమ్మల్ని అట్రాక్షిస్తుంది అంటే ఆకర్షిస్తుంది, లోకం మమ్మల్ని మెచ్చుకుంటుంది, నువ్వు బాగా లేవు, నువ్వు అందంగా లేవు, లోకం నిన్ను అసహించుకుంటుంది, అవన్నీ చుట్టూన్న గురుగులు చెప్తే నువ్వేం చేయాలి? మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, నా ముఖం బాగలేదని మీరు అంటున్నారు అన్నా పర్వాలేదు, కానీ నేను ఏమై ఉన్నానని మీరు అనుకున్నారు? నాలో ఏ విత్తనం అన్నో మీకు తెలుసా? నాలో వాక్యం అనే విత్తనం ఉన్నది, నాలో గోధుమ విత్తనం ఉన్నది, నాలో దేవుని వాక్యమనే వర్తమానమైన విత్తనం ఉన్నది. అంతే. మీరు నన్ను మార్చలేరండి, మీరు నన్ను ఏమీ చేయలేరు. మీరు నాకు ఎన్ని ఆకాశాలు చూపించినా కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నా జాతి గోధుమ జాతి. చూడండి, నా జాతి దేవుని జాతి, నా జాతి వాక్యము, నా దేవుడు వాక్యము, నేను వాక్యము. ఇదే కదా నా దేవుడు కోరుతున్నాడు. చూడండి, 1000 మంది వచ్చిన గురువులు చుట్టూన్న, అందుకని ఆయన అన్నాడు, గమనించండి, ఎదగనియండి అన్నాడు ఆయన. నిజమేనా? అప్పుడే వాటిని అన్ని పెరికేయాలని అడిగితే ఏమన్నాడు ఆయన? ఎదగనియండి ఆఖరి వరకు అన్నాడు ఆయన. ఆఖరి వరకు ఎదగనియండి, ఆ గురువులు పని అయిపోతుంది, మీరేం భయపడకండి, మీతోనైతే ఉండనియండి, కొంతకాలం ఉంటాయి. హల్లెలూయా, కొంతకాలం మీతో ఉంటాయి గురువులు, ఉండనియండి, మీతో ఉన్నంత మాత్రం ఈ గోధుమలు కావు కదా. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన గోధుమవు కావు కదా, కానుకనిచ్చినంత మాత్రాన గోధుమవు కావు, రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన గోధుమవు కావు, వచ్చినంత మాత్రాన కాదు. నువ్వు రోజు ఎట్లా జీవిస్తున్నావు? గోధుమగా జీవిస్తున్నావా? అది దేవుడు చూస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం గోధుమ కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎట్లా ఉన్నది ప్రతి గడియ దేవుడు చూస్తాడు. అది అండి జీవితం అనేది, గోధుమ అంటే. ఆమేన్. చూడండి, ఇంకా జాగ్రత్తనండి పిల్లరా, ఇదే దైవ శాస్త్రము భౌతిక రాజ్యము ఈయన వర్తమానంలో అంటాడు. నిజముగా ఒక మనిషి దేవుని యొక్క ఆత్మ
లో జన్మించినట్లయితే అతడు లోపల బయట ముందు వెనక బయట లోకంలో ఎక్కడ ఉన్నా కానీ గోధుమలాగానే ఉంటాడు. ఆమె లేదు. ఆమెన్. అర్థమైందా? అతను ఎక్కడ ఉన్నా, ముందున్నా, బయట ఉన్నా, లోకం ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే ఊరుకు పోయినా, ఎక్కడ పోయినా ఎట్లా ఉంటాడండి? గోధుమగానే ఉంటాడు. ఎందుకంటే అతని జాతి గోధుమ. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు గురుగ్గా ఉండి మరొక రోజు గోధుమగా ఉండడు. అంటే అర్థమైందా మీకు? ఇటు చూడండి. ఆమేన్. ఒకరోజు గోధుమ, ఒకరోజు గురుగ్గా ఉండడు. ఉంటే గోధుమగానే ఉంటాడు. రోజు రోజుకో తీరు ఉండడు. ఊసర వెళ్ళి లాంటి జీవితం జీవించడు. ఊసర వెళ్ళి రోజు రోజు రంగులు మారుతుంది. నిజమేనా? నిజమేనా? ఇక్కడ మీరు ఎంతమంది ఊసర వెళ్ళి లాంటి వాళ్ళు కదా? ఫంక్షన్లలో మరి రంగులు మారిపోతాయి కదా? బంగారాలు ముఖాలకు వస్తాయి, చైన్లు వస్తాయి, చెవులకు వస్తాయి, అన్నీ వస్తాయి. ఊసర వెళ్ళి మారిపోతాం. దేవుని సన్నిధికి వస్తే మాత్రము భక్తుడు భక్తురాలు. మరి ఏంటి ఊసర వెళ్ళి కాదా? ఇంటికి ఆడవుతారు, బయట అవుతారు ఉంటావా? ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు, బయట దేవుడు నీతోటి. నువ్వు ఎక్కడ ఉన్నా దేవునితో ఉన్నాడు. ఆమేన్. అందుకని ఇక్కడ అంటాడు ఆయన, ఒకరోజు గురువుగా ఇంకో రోజు గోధుమగా నువ్వు కాలేవు, జీవించలేవు. ఎందుకంటే నువ్వు పరలోకంలో జన్మ పొందుకున్నావు. ఆమేన్. పరలోక సంబంధిగానే జీవిస్తావు. ఆమేన్. చూడండి, దేవుని రాజ్యంలో ఇట్లా ఉండవండి. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళంట రోజుకో తీరు జీవించరండి. జాగ్రత్తనండి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో జన్మించిన వాడు ఒకరోజు గురువుగా, ఒకరోజు గోధుమగా జీవించాడు. దేవుని రాజ్యంలో జన్మించిన వాడు గోధుమగానే జీవిస్తాడు. ఎందుకంటే జన్మించింది దేవుని రాజ్యంలో. అతను జన్మించింది దేవుని రాజ్యంలో అండి. పరలోకంలో జన్మించాడు. గురువు అనే సంబంధం లేదుగా. వింటున్నారా? చుట్టూ ఎన్ని గురుగులు ఉన్నా సంబంధం లేదండి. ఎంత లోకం ఆకర్షించబడ్డాడు. ఎందుకంటే ముందే దేవుని చేత ఆకర్షించబడ్డాడు. ముందుగానే దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డాడు. ముందుగానే ఎన్నిక చేయబడ్డాడు. జగత్తు పునాదికి పడక ముందే దేవుని ఎన్నికలో ఉన్నాడు. ఏ రీతి ఉన్నాడు? గోధుమగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే నువ్వు ఆత్మ చేత పరలోక రాజ్యంలో జన్మించినట్లయితే ఆ సమయం నుండే నీవు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నావు, వాక్యమును వెంబడిస్తూ ఉన్నావు. ఆ సమయం నుండే గోధుమ అయిపోయావు. అప్పుడే నువ్వు గోధుమ జాతి అయిపోయినావు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వినుడు కాదు, అర్థం చేసుకోండి. మళ్ళీ వాక్యం వినండి. ఇదే వీడియో మళ్ళీ వినండి. వింటే మీకు అర్థమవుతుంది మీరేమై ఉన్నారో. నిజంగా మీరు గోధుమై ఉన్నారా, గురుగై ఉన్నారా? అది మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవితం ద్వారా తెలియజేయబడుతుంది మీరు ఎట్లా జీవిస్తున్నారో. అంటున్నారా? ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఆరాధన స్థలం అనే ఒక వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, గోధుమలు. చూడండి, మనం ఇంతవరకు దాకా గోధుమల గురించి మనము వింటూ ఉన్నాం పిల్లరా. అసలు గోధుమ అనేది గోధుమలను తీసుకొస్తాం గోధుమలు కదా. మనం గోధుమలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాం మనము? ఆ గోధుమలు ఏం చేస్తాం మనము? గోధుమలుగానే ఉండకుండా వాటిని మనం ఏం చేస్తామంటే పిండిగా చేస్తాం. పిండిగా చేసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని రొట్టెగా తయారు చేసుకుంటాం. నిజమేనా? ఆమేన్. రొట్టెగా తయారు చేసిన రొట్టె ద్వారా మనము తింటాం, దాని ద్వారా జీవిస్తాం. ఆమేన్. అర్థమవుతుందా? అంటే రొట్టె కంటే ముందు అది పిండి చేయబడాలా, పిండి కంటే ముందు అది గోధుమై ఉండాలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఆ పిండి గురించి ఇక్కడ మనకు దేవుని పోగుతుంటాడు. ఆ పిండి ఏదో కాదు,
గోధుమ పిండి అంటే అర్థమైందంటే ఆ పిండి అనేది క్రీస్తే. ఆ పిండి ఏంటిది? అందుకని యేసుప్రభు ఒక మాట అంటారు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటలను జీవించను అన్నాడు ఆయన. అక్కడ రొట్టె అని చెప్తున్నాడు. మామూలుగా రొట్టె వేరు, వాక్యమైన రొట్టె వేరు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని వాక్యం అనేది ఒక రొట్టెనే. అక్కడ ప్రకృతి సిద్ధంగా రొట్టె వలన మాత్రమే కాదన్నాడు. మరి ఇక్కడ వాక్యమే రొట్టెగా, ఆయనే పిండి గోధుమ కదా, గోధుమగా గోధుమ పిండిగా, పిండి పీసుకిన తర్వాత చూడండి దాన్ని రొట్టెగా మనం మార్చుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక గమనించండి, అది మనకి బయలు తెలియజేసేది ఏంటంటే ఆ పిండి గోధుమ ఆయన నలుగుకొట్టబడ్డాడు. చూడండి, పిండిగా ఆయన అట్లా చేయబడి, అంటే నలుగుకొట్టబడిన తర్వాత రొట్టెగా ఆయన చేయబడ్డాడు. అందుకనే ద్రాక్ష రసము రొట్టె అని మనం తీసుకుంటాం అప్పుడు. నిజమేనా? హల్లెలూయా. రొట్టె ద్రాక్ష రసం అంటే అప్పుడు మనం ఏమనుకున్నాం? ఈ రొట్టె అనే దేనికి సాదృశ్యం ఉంది? ఆయన శరీరమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన శరీరాన్ని మనం తింటూ ఉన్నాం. చూడండి, పిండి గోధుమ అంతా దానికి ఆయనకే సాదృశ్యం. కానీ యూదులకు ఇది బయలుపరచలేదట, యూదులకు అర్థం కాలేదట, యూదులకు అర్థం కాలేదు ఇది ఆ ప్రజలకి. కానీ ఎన్నో మాదిరిలు ఉన్నాయి యేసుప్రభు వారి గురించి. బైబిల్లో చాలా మాదిరిలు ఉన్నాయి. ఇక రొట్టె గురించి చెప్తున్నాడు, గోధుమ గురించి చెప్తున్నాడు. ఇంత మాదిరియే. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కానీ చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని కూడా మోసం చేస్తాడు. ఎవరు? గోధుమ కాదు, గురుగు. బైబిల్ ఆ మాట ఉంది ప్రియులారా. అంటే ఒరిజినల్ గోధుమ కంటే ఇంకా ఒరిజినల్గా కనబడుతుంది. ఏంటిది? గురుకులు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఒరిజినల్ గోధుమ కంటే నిజంగా నేనే ఒరిజినల్ అన్నట్టుగా కనబడుతుంది. అందుకనే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా అది మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది కానీ గురుగులు. కానీ నిజంగా ఏర్పరచబడిన వాడు ఏమాత్రం మోసపరచబడడు. ఆమేన్. భేదమైన విత్తనము అనే ఒక మెసేజ్లో ఒక మాట ప్రవక్త అంటాడు. ఏమంటాడంటే పిల్లరా, అడవి గోధుమ, అడవి ధాన్యం లేక అడవి గోధుమలట ఏం చేస్తాడంటే అసలైన గోధుమల కంటే అవే అసలైన గోధుమలా కనబడతాయట. అడవి గోధుమలు మనం ఎప్పుడు చూడలే కానీ అడవి గోధుమలు ఎట్లుంటాయటంటే అసలు నిజమైన గోధుమలు కంటే అవే నిజమైన గోధుమలా కనబడతాయట. అంటే అర్థమైంది ఇక్కడ ఈ నిజమైన గోధుమలు ఈ గోధుమలు మోసం చేస్తున్నాయి. వింటున్నారా? అర్థమవుతుందా? అడవి గోధుమలట నిజమైన గోధుమలను మోసం చేసినట్టుగా కనబడతాయి. కానీ నిజమైన గోధుమలు కాదు అవి గురుగులై ఉండి నిజమైన గోధుమలను మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా, ఒక మాదిరిగా ఉన్నాము అని చెప్పుకుంటాయి. మేమే మాదిరిగా ఉన్నామని చెప్పుకుంటారు చాలామంది. వాళ్ళు గోధుమలు కాకపోయినా మేమే గోధుమలని మాదిరిగా ఉన్నామని చెప్పుకుంటారు. మేమే దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు. మేమే పరిశుద్ధులమని చెప్పుకుంటారు. మేమే వాక్యములో ఉన్నామని చెప్పుకుంటారు. మేమే వాక్య ప్రకారం జీవిస్తామని చెప్పుకుంటారు. ఇట్లా చెప్పుకుంటారండి. అసలు నిజమైన వాటిలో చెప్పుకుంటండి గోధుమగానే ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని మోసం చేసేదానికి సాతానుగాడు ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సాతాను వాని అనుచరులు, సాతాను వాని పిల్లలు, వాళ్ళే ఎవరు? వాళ్ళే గురువులై ఉన్నారు. హల్లెలూయా. వారు మోసం చేసేదానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మోసపరచబడరు. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి.
అంత్య దినాల్లో పౌలుకు మాట చెప్తారు. అందుకనే వీళ్ళు ఎట్లా ఉంటారంటే అంత్య దినాల్లో ఈ దేవుని ప్రజలు చెప్పుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు గర్వం కలిగి ఉంటారు. తర్వాత అజితేంద్రియులు, మనకు వాక్యం ఉంది ఇది, అజితేంద్రియులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు, మేమే దేవుని భక్తులమని చెప్పుకుంటారు. కానీ చూడండి, కానీ వాస్తవంగా వీళ్ళెవరంటే చెప్పుకునేవారు మేమే అని చెప్పుకుంటారు. కనుక వారు గురుగులై ఉన్నారు. గమనించండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. మీకు తెలుసా ఎందుకు అల్పమైన బెత్లెహేము అనే ఒక మెసేజ్లో యేసుప్రభువు వారు జన్మించింది ఎక్కడంటే గోధుమల కేంద్రంలోనే జన్మించాడు ఆయన. ఆమేన్. వింటున్నారా? ఆయన జన్మించింది ఎక్కడంటే గోధుమల కేంద్రం అంటది. ఆ గోధుమల కేంద్రంలో ఆయన జన్మించాడు. అందుకని ఆయన గోధుమై ఉన్నాడు. ఎందుకంటే జీవాహారమై ఉన్నాడు కదా. యేసుప్రభువు వారు చెప్పలేదా, నేనే జీవాహారం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నిత్య జీవము అనేది జీవాహారం పొందుకుంటేనే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. జీవాహారం తింటేనే. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వింటున్నారా? ఆమేన్. వాక్యం మీకు అర్థమవుతుందా? ఆమేన్. నేను తొందరగానే ముగిస్తాను. వధు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే మెసేజ్లో చూడండి, ఆయన పిల్లలు వారు ఆయన కొట్టులోకి వెళ్తారు. బైబిల్ ఆ విధంగానే సెలవిస్తుంది. గోధుమలు ఆయన కొట్టులను తీసుకొని పోతాడు. కానీ ఈ గురుగులు మాత్రము ఎక్కడికి వెళ్తాయి? అగ్ని చేత కాల్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గురుగులను మొట్టమొదటి కట్టగట్టి కాల్చివేయబడతాయి. కానీ గోధుమలు మాత్రము ఆయన తన కొట్టులో తీసుకొని పోతాడు. తాను ఎక్కడున్నాడో అక్కడికి ఆ గోధుమను తీసుకొని పోతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రపంచమంతా కూడా సంఘ సమాఖ్య ఏర్పాటు చేయబడింది. కానీ గోధుమలు కూడా ఆయన ఒక ఐక్యత కలిగి ఆయన కోసము ఎదురు చూస్తున్నాయి. గోధుమల గుంపు కూడా ఒక కట్టబడి ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే నేరారోపణ అనే మెసేజ్లో ఒక మంచి మాట ఉంది. చూడండి, లోకంలో సంఘాలు ఒకరితో ఒకరు ఏకంగా సహవాసం చేస్తున్నారు. అంటే ఎట్లంటే మెథడిస్ట్ వారు వాళ్ళకో గుంపు తయారైంది, బ్యాప్టిస్ట్ వాళ్ళు వాళ్ళకో గుంపు తయారైపోయినారు. తర్వాత ఏకత్వం వాళ్ళు వాళ్ళకో గుంపు అయిపోయింది. తర్వాత త్రిత్వం వాళ్ళు వారికో గుంపు అయిపోయింది. తర్వాత వీరందరూ కూడా సెపరేట్గా కట్టబడి ఉన్నారు. వీరందరూ ఒక గుంపు. అర్థమవుతుందా? ఆమేన్. అట్లాగే ప్రియులారా, మహిమకరమైన ఆయన దినము కోసము కనిపెడుతూ ఒక గొప్ప ఐక్యత కలిగి, వాక్యముతో ఐక్యత కలిగి, ఆయన శరీరంగా చేయబడి, ఆయన శరీరముగా మార్చబడి ఒక గుంపుగా, ఒక వధువు గుంపుగా, ఒక గోధుమగా సిద్ధపడి ఎదురు చూస్తున్న గుంపు ఒకటి ఉన్నది. ఆమేన్. అర్థమైందా మీకు? ఇక్కడ అన్నీ కూడా సెపరేట్గా గుంపులు అయిపోయినాయి, కట్టబడ్డాయి. అట్లాగే ఇంకొక గుంపు గురించి చెప్తున్నాడు ఆయన.
ఈ గుంపు ఏంటిదంటే కేవలము మహిమకరమైన ఆయన కోసం ఎదురు చూస్తూ వాక్యము చేత సిద్ధపడి గోధుమలుగా కట్టబడుతూ ఉన్నాయి. ఆయన కోసం మాత్రమే ఇవన్నీ ఐక్యంగా చేయబడ్డాయి. ప్రపంచమంతా చిన్న గుంపుగా ఉన్నది అదే. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. సరే, నేను ముగిస్తున్నాను పిల్లలు, మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి సంఘంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఆమేన్, ఎటున్నారా? మరి ఎట్లా వారు గోధుమలు గురుగులని మరి తెలియచేయబడుతుందంటే అది మనకు తెలుసు. ఎందుకంటే కేవలము ఎట్లా తెలుస్తుంది ఇది మంచిదా కాదా అని? కేవలము ప్రవక్త ఏం చెప్పారంటే, వారు కేకలు వేస్తుంది. ఏంటి కేకలు వేస్తాయి? బిగ్గరగా కేకలు వేసేటి ఏంటివి? జీవితమే కేకలు వేస్తాయి, క్రియలు కేకలు వేస్తాయి. అది ఏ చెట్టు, అది గోధుమనా కాదా అనేది ఆ కేకల ద్వారా, బిగ్గరగా కేకలేసే ఆ జీవితం ద్వారా తెలియచేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో దేవుడు బయలుపరిచేది ఏంది? ప్రపంచానికి ఆయన బయలుపరుస్తున్నాడు. ఏంటిది? గురుగులు గోధుమలు వేరు చేయబడి కట్టలు కట్టబడి గోధుమలు ఎక్కడికి వెళ్ళాలో వాటిని ఆయన సిద్ధం చేస్తున్నాడు. గురుగులు ఎక్కడికి వెళ్ళాలో వాటిని కూడా సిద్ధం చేస్తున్నాడు. గురుగులు కట్టబడి కాల్చబడతాయి, అగ్నిగుండంలో వేయబడి కాల్చబడతాయి. గోధుమలు మాత్రము అవి కాల్చబడకుండా తాను ఎందుకోసం సిద్ధపరచుకున్నాడో అందుకోసమే సిద్ధపరచబడి ఆయన కొట్టులోకి వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి మీరు అర్థం చేసుకున్నారా? ఒక మాట, మంచి మాట దేవుని ప్రవక్త చెప్పారు. ఎందుకంటే గోధుమ చుట్టూ, ఆ గోధుమ విత్తనము చుట్టూ వెయ్యి ఏమున్నాయి? 1000 చుట్టూ ఏమున్నాయి? 1000 గురుగులు ఉన్నాయి. కానీ అది ఎట్లా ఉన్నదంటే, అవి ఎంత ఆకర్షించినా కానీ ఆ గోధుమ వేడి ద్వారా ఆకర్షించబడలేదండి. ఎందుకంటే వాక్యం చేత ఆకర్షించబడింది, వాక్యము చేత అది నాటబడింది, గోధుమగా నాటబడింది. కనుక గోధుమలాగానే జీవిస్తుంది. 1000 మంది ఆకర్షించిన, 1000 మంది రకరకాలుగా మాట్లాడిన, 1000 మంది మభ్యపెట్టిన, మాలాగా ఉండమని వారు కోరిన, వాళ్ళు ఏమి చెప్పినా అది మారదు. ఎందుకంటే అటువంటి జీవితం వేరు. గోధుమ ఎప్పటికి గోధుమగానే ఉంటుంది. అందుకనే గోధుమలు ఎక్కడికి వెళ్తాయట? మనం చదువుకున్న వాక్యం రాజ్య సంబంధులు. ఆ మాట చదివి ముగిస్తాం. చూడండి 13వ అధ్యాయము మత్తయి సువార్త. అక్కడ ఏముంది? వాళ్ళు అడుగుతారు చూడండి, శిష్యులు అడుగుతారు. అడిగిన తర్వాత ఆయన ఏం చెప్తాడు? 39వ వచనం చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు మాత్రము దుష్టుని సంబంధులు. మంచి విత్తనాలు ఏంటివి? ఆయన రాజ్య సంబంధులు. హల్లెలూయా. అంటే అర్థమైంది, గోధుమలన్నిటివి ఆయన రాజ్యంలోకి వెళ్తాయి. ఆమేన్, ఆమేన్. ఆ రాజ్యంలోకి వెళ్ళే గోధుమలు ఎట్లా ఉంటాయంటే యేసుక్రీస్తు వలనే జీవిస్తాయి. నాటబడిందే వాక్యమైన విత్తనం. వాక్యమైన విత్తనం నాటబడినప్పుడు వాక్యమనే జాతి మొలుస్తుంది కదా. వారే వాక్యంగా మారుతారు. చివరికి ఒక మాట ప్రవక్త చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త ఏమన్నాడండి? ఎప్పుడైతే మీరు వాక్యాన్ని చేర్చుకుంటారో, వాక్యమును చేర్చుకుంటారో, వాక్యాన్ని అంగీకరిస్తారో, వాక్యాన్ని చేసుకుంటారో, చివరికి మీరే వాక్యంగా మారిపోతారు అన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, అందుకని గోధుమ మన లోపల గోధుమ నాటబడితే, గోధుమ విత్తనం నాటబడితే గోధుమగానే ఉంటాం మనం. దేవుని రాజ్య సంబంధులం.
లోక సంబంధులం కాదు, దేవుని రాజ్య సంబంధులం. అటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. ఆమేన్. కనుక ప్రియులారా, మీరు గురువుల్లాగా జీవించకండి. గురువులు ఉంటే మరి ఏం చేయాలి? మరి గురువులు అయితే మిమ్మల్ని ఏం చేసేది ఏమి లేదు. మీకోసం ఒకటి రెడీ చేయబడుతుంది. గురువులు ఇక్కడ ఉంటాయి. ఏంటిది అది? అగ్ని రెడీగా ఉంది, అందులో వేయబడడానికే. కానీ గోధుమలకైతే చాలా సంతోషపడతాయి. ఎందుకంటే వాటికి తెలుసు దేవుని రాజ్య సంబంధులమని. మాలో దేవుని విత్తనం ఉంది, వాక్యమైన విత్తనం ఉంది, గోధుమ మాలో ఉంది. కనుక మేము ఆయన రాజ్యానికే వెళ్తాం అని నమ్మకంగా జీవిస్తారు. అటువంటి జీవితం వాళ్ళు కలిగి ఉంటారు. కానీ గురువులాగా యాక్షన్ చేయరు. గురువు అయినప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? గోధుమలాగా నటిస్తున్నావు. భక్తి లేకపోయినా భక్తి తెచ్చుకున్నట్టు యాక్షన్ చేస్తున్నావు. వాక్యపరంగా జీవించకపోయినా జీవించినట్టు యాక్షన్ చేస్తున్నావు. చూడండి ఎంత మోసం. అది నీ లోపల ఉండకూడదని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక మనము లోక సంబంధులం, దేవుని రాజ్య సంబంధులం. మనము గోధుమలై ఉన్నాము. గోధుమ విత్తనం అనేది మన లోపల నాటబడి ఉన్నది. ఆమేన్. వింటున్నారా? కనుక మన గోధుమలమైతే మనకొక సిద్ధపాటు దేవుడు ఇచ్చాడు. గోధుమలుగా జీవించమన్నాడు. మరి మీరు గురువులతో పొత్తు మీకు ఉండొద్దని చెప్పాడు. గురువుతో సంబంధం లేదు. ఎందుకంటే మన జీవితం వేరు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. గురువుల నుంచి వేరు చేయబడ్డ వాళ్ళం. గురువులు మన చుట్టూ వచ్చినా కానీ మనం గోధుమగానే ఉంటాం. మనం దేవుని బిడ్డలుగానే ఉంటాం. మనం ఎక్కడున్నా వెలుగుగానే ఉంటుంది. దేవుని బిడ్డలుగానే ఉంటారు. ఆమేన్. మరి ఈ కాలంలో మన వర్తమానం కలిగి ఉన్నామని సంతోషపడు కాదు. వర్తమానమే మనకు వాక్యమై ఉన్నది. వాక్యమే గోధుమై ఉన్నది. ఆ వాక్యమే మనలోపలికి వచ్చేస్తే మనం కూడా గోధుమలుగా మారి ఉన్నాం, చేయబడి ఉన్నాం. మరి దేవుని వల్ల జీవించడానికి అదే దేవుడు మనకి ఇచ్చాడు. అదే కదా దేవునికి మరి మంచి మహిమ తెచ్చే జీవితం. అదే ఒక మాదిరికరమైన జీవితం, దేవునికి మహిమ తెచ్చే జీవితం. అదే గోధుమై ఉన్నది. అటువంటి జీవితం మనం జీవిస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.